ఒక వాగు పక్కన ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం అది చాలా పాటది, బలహీనమైపోయింది. ఒకరోజు ఒక చిన్న పక్షి వచ్చి ప్రేమగా అడిగింది, చెట్టమ్మా, నీమీద నేను గూడు కట్టుకోవాలనుకుంటున్నాను. చెట్టమ్మ మెల్లగా కాస్త బాధతో చెప్పింది, వద్దురా బిడ్డా, నామీద గూడు కట్టకు. ఆ మాట విని పక్షి కోపంగా అనుకుంది, ఇంత పెద్ద చెట్టయ్యుండి సాయం చేయదా, ఎంత గర్వం. అది పక్కనే ఉన్న ఇంకో చెట్టుమీద గూడు కట్టుకుంది. కొద్ది రోజుల్లో ఇంకొన్ని పక్షులు కూడా వచ్చాయి. కాని చెట్టమ్మ అందరికీ అదే మాట చెప్పింది, వద్దు, నామీద గూడు కట్టకండి. పక్షులందరూ అనుకున్నారు, ఈ చెట్టు ఎవ్వరికీ ఉపయోగపడదు. అంతలో ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా చీకటి ముసురుకుంది. గాలి బలంగా వీచింది. వాగు ఉప్పొంగింది. పెద్ద తుఫాను వచ్చింది. ఆ బలమైన గాలికి ఆ పాత మర్రి చెట్టు వేర్లతో సహా నేలకూలిపోయింది. నీళ్లల్లో కొట్టుకుపోతూ అప్పుడు చెట్టమ్మ చివరిసారిగా మెల్లగా పలికింది, బిడ్డలూ, నేను మీకు గూడు కట్టుకోనివ్వలేదంటే నా వేర్లు లోపల బలహీనమైపోయాయి. నేను ఎప్పుడైనా కూలిపోతానని నాకు తెలుసు. మీరు నామీద గూడు కట్టుకుని ఉంటే ఈ తుఫానులో మీరందరూ నాతోపాటు కొట్టుకుపోయేవారు. అందుకే మీ మంచికోసమే వద్దు అన్నాను. ఆ మాటలు విన్న పక్షుల కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. అవి గ్రహించాయి, అది గర్వం కాదు, అది నిజమైన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. మోర్